వెల్కమ్ టు హెచ్ టుడే. రాజ్యాంగం ప్రకారం ప్రజల హక్కులను కాపాడుతూ రాష్ట్రాన్ని ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు కరిమింగిన వెలగ పండులా తయారయ్యాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ద్వారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృత రూపం బట్టబయలైందని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవాడికి నువ్వు పడకపోతే నువ్వు శిక్షకు గురవుతావు అనేది రుజువు అవుతుంది. కన్విక్షన్ ఆ తర్వాత సంగతి. అక్యూజ్డ్ వాడు 90 రోజులు 50 రోజులు 60 రోజులు వితౌట్ ఏమి కమిటింగ్ ఎనీ క్రైమ్ దానికి సంబంధించి అన్ అయోట్ ఆఫ్ స్మాల్ ఎవిడెన్స్ లేకుండా ఈ పర్టికులర్ కేసులో అయితే ఆ ఎవిడెన్స్ ఇట్ ఈస్ డైరెక్టింగ్ టువర్డ్స్ రూలింగ్ పార్టీ లీడర్స్ అటు చూపుతుంటే అటు కాదని చెప్పి మిగిలిన వాటిలో ఎవరిదో ఏదో తెచ్చిపెట్టారు, లేని కేసు పెట్టారంటే ఇది మరీ అన్యాయం. అండ్ ఆ క్రైమ్ గా కంటిన్యూ అవుతుంది. ఆ ఇలిసిట్ లిక్కరో, స్పూరియస్ లిక్కరో, ఫేక్ లిక్కరో ఇవి ఎవరి ఆధ్వర్యంలో ఈ రూలింగ్ వాళ్ళ సెటప్ వీళ్ళకి సంబంధించి ఎవరున్నారో వాళ్ళ ఆధ్వర్యంలో, వార నాయకుల ఆధ్వర్యంలో నడుస్తుంది. దానికి గవర్నమెంట్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అది ఉందని కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది. అవునబ్బా ఉంది, అందుకే ఇదిగో మేము క్యూఆర్ కోడ్ పెట్టామని. ఇది దీంట్లో ఒక కనపడే ఐరనీ అనండి, లేదంటే మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని అర్థం కాదంటే మనం పెట్టుకున్న చట్టం, మనం పెట్టుకున్న వ్యవస్థ, మనం పెట్టుకున్న ఇది అది ఎంతవరకు దిగజారుతోంది, ఎక్కడి వరకు పోతోంది అంటే ఇంత ఘోరంగా పోతుంది. ఇది అందరూ గమనించాల్సిన ఇష్యూ. ఇది సింగిల్ కేసు కాదు. ఇది ఇలాంటిదే నిన్న కాశీబుగ్గ టెంపుల్లో నాకు తెలియక అడుగుతాను, యాక్సిడెంట్ అంటే ఏంటి? యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది. నోబడీ ఎక్స్పెక్ట్స్ చంద్రబాబు నాయుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆంఫట్టని ఎక్కడ ఏం జరగకుండా కోట్ల మంది మూవ్మెంట్స్ రెస్ట్ ఇచ్చేస్తారని ఎందుకు అనుకుంటారు? కాదు. ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో జరగడానికి అక్కడ ప్రివెంటివ్ దీని కిందను కేర్ఫుల్ గా ఉండేట్టు అక్కడ ఎవరైతే వస్తారో వాళ్లకు దానికి అవసరమైన ఎడ్యుకేషన్, అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఒక ఆర్డర్ మెయింటైన్ చేయించడము, ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టించడము, వీటన్నిటిలో సపోర్టింగ్ గా ఉంటూ ప్రాణాలు పోకుండా కాపాడే బాధ్యత ఎవరిది? పోలీసుది కాదా? నిన్న కాశీబుగ్గ దాన్నే తీసుకుందాం. ఎప్పుడైతే అది జరిగిన అరగంట గంటకే మాకు సంబంధం లేదు, అది ప్రైవేట్ది అన్నాడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాతో సహా గవర్నమెంట్, ఆఖరికా ఎండోమెంట్ మినిస్టర్ సహా అందరూ, దాన్ని ఏమంటారు, వారసుడు చంద్రబాబు వారసుడు లోకేష్తో సహా వాళ్ళు ఒప్పుకోవట్లా. ఒక ఘోరం జరిగింది, తప్పు జరిగింది, అయితే అది మాది కాదు అనడం ద్వారా ఏంటంటే తప్పు జరిగింది అయితే ఒప్పుకున్నారు. సిగ్గున్న ప్రభుత్వం ఏదైనా అట్లా చేస్తుందా? ఏమాత్రం కొంతమన్నా బాధ్యత తీసుకోవాలనుకునే ప్రభుత్వం. నిన్నెవరు బ్లేమ్ చేశారు? నిన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారంటే తిరుపతిలో జరిగిన తర్వాత అయినా నువ్వు అలర్ట్ కాల, సింహాచలం జరిగింది మళ్ళీ అలర్ట్ కాల. నీకు తెలియక కాదు, జరుగుతున్నాయి. అసలు ముందే ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లోనూ వైఎస్ఆర్సీపీకి పర్మిషన్లు ఇవ్వాలంటే సెక్షన్ 13 గారు ఇస్తుంటారు, దానికి సంబంధించి చెబుతుంటారే. అక్కడ ఇంటెలిజెన్స్ అంత పనిచేస్తుంది. పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైనా దీన్ని ఇవి జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పోలీస్ మూవ్ అవుతుంటారే. మరి ఇక్కడ ఎందుకు కాలేకపోయారు? యూఆర్ అదర్వైజ్ బిజీ, ఇంకో రకమైన దేంట్లోనే ఉంటారో ఏదో అయినారు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ దానికి సంబంధించి నువ్వు ఎంటైర్ గవర్నమెంట్తో సహా ఒక ఇన్సిడెంట్, ఒక యాక్సిడెంట్ జరిగిన దానికి మీకు అవును అక్కడ జరిగింది, దాని మీద ఇవి చేస్తున్నాం, ఇక ముందు ఇట్లా జరగకుండా చేస్తాము అనేంత ఆ మాత్రం బాధ్యత తీసుకునే ఇది కూడా నీకు లేదు. తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నువ్వు అనుకోవట్లా. సిస్టంలో పొరపాటు జరిగితే దాన్ని కరెక్ట్ చేసుకోవడం, నెక్స్ట్ జరగకుండా ఎట్లా చేయాలని ఏదైతే చేయాలనో ఆ చేసే ప్రయత్నం చేయకపోగా డిజోనింగ్ అండ్ పక్కకు తోయడం. పైగా అతను టెంపుల్ కట్టిన అతను వృద్ధుడు, అతన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆల్మోస్ట్ కేసు పెట్టారు, మరి పెడతామని పెట్టలేదు తెలియదు, పెడుతున్నారని అన్నారు.
మళ్ళీ ఏమైందో తెలియదు, మరి ఏమన్నా కొంచెం విజ్డమ్ పనిచేసి చేయలేదేమో. నిన్నటికైతే ఆయన మీద కేసు పెడుతున్నారన్నారు. ఆయన క్లియర్గా వీడియో బయటకు వచ్చింది, ముందు రోజే చెప్పానన్నారు. జనం ఉన్నారు, వస్తారు, కొంచెం చూసుకోండి అని. ఓకే, ఆయన చెప్పాడో లేదో అనుకున్నాం. అక్కడ ఆలయం 2 years నుంచో పూర్తయింది. దాని గురించి బయట కూడా బాగా ప్రాశస్త్యం వచ్చింది. మాకు తెలిసి ఎవరీ సాటర్డే వెంకటేశ్వర స్వామి ఇది కాబట్టి థౌజండ్స్లోనే వస్తుంటారు. ఇది అవుతుంది. ఏకాదశికి సహజంగా ఎక్కువ మంది వస్తారు. 2 పోనీ సడన్ అందరూ ఇప్పుడు ఏదో ఎంతకో 11:45 12 జరిగింది. అందరూ 11:30కి ఒక్కసారి వచ్చి పడలా. మార్నింగ్ నుంచి థౌజండ్స్లోనే పోతున్నారు, వస్తున్నారు. సో ఇట్ ఈజ్ నాట్ ఏదో సడన్ ఆకాశం నుంచి ఊడి ఒక్కసారి 20,000 మందో 15,000 మందో పడితే అరే మాకెట్ట తెలుస్తుంది బానొచ్చు. మార్నింగ్ నుంచి వస్తున్నారు, ఫోన్లు వెళ్ళాయి. అతను ఎస్పీ ముందు చెప్పిన దాని ప్రకారం ముందు రోజు చెప్పాడు. ఆ రోజు కూడా సార్ జనం ఎక్కువ వస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేశాడు. పెద్ద ఆయన ఎవరో ఈ టెంపుల్ కట్టిన ఆయన, మాకు తెలిసి ప్రెస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు. అయ్యా సార్ ఇక్కడ ఎక్కువ ఉందని అక్కడ లోకల్ ప్రెస్ వాళ్ళు చెప్పారని అన్నారు. ఇవన్నీ కాక ఆ పలాస కాశీబుగ్గా కలిసి ఆల్మోస్ట్ కలిసిన టౌన్లో ఒక దగ్గర అంత గ్యాదరింగ్ అయితే నాకు తెలియదు, తెలిస్తే నేను చేసేవాడిని, అయినా ప్రైవేట్ది కదా అని అంటే అంతకంటే బాధ్యతారాహిత్యం, నువ్వు తప్పించుకునే లక్షణం వేరే ఏమన్నా ఉంటుందా? ఒకటి. సెకండ్ థింగ్, అసలు సిస్టమ్ నీ కంట్రోల్లో లేదు, నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్నారు, వాళ్ళు అనుకోవట్లేదు. ఎక్కడ అహంకారం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి, అంటే తను డేలైట్ నువ్వు మర్డర్ చేసినా ఎదుటోడు మర్డర్ అని అనుకోలేని రకంగా నువ్వు ప్రాపగాండా చేయగలిగి